శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, ఇదంతా కలిపి ఒకటే నామం. అందుకే శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూళిక అని కాదండి, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. అక్కడ కృత నేను ఆపేనంటే పాజ్, కృతా దీర్ఘం మళ్ళీ పెట్టకూడదు, తెలుసుకోండి. ఇక్కడ అంతా ఒకటే వాక్యం. ఈ వాక్యంలో ఉన్న అందం చూడండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక్కడ కవిత్వం చూడండి ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. వేదములన్నింటినీ స్త్రీ రూపములుగా చూపించాడు. అది ఒక ముత్తైదువులైన స్త్రీలుగా భావన చేద్దాం. ఎందుకంటే అమ్మవారి పుత్రికలు వేదములు, అమ్మవారి నుంచి వచ్చారు కదా, పుత్రికలను భావిద్దాం. వేద కాంతలు వాళ్ళందరూ ముత్తైదువులు. వీళ్ళు బయలుదేరేట, వీళ్ళు అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు. ఎవరు? వేదములు అమ్మవారిని స్తుతిస్తున్నాయని చెప్పడం ఇక్కడ భావన ఎక్కడికి తీసుకుపోయాడో చూడండి. ఆ నమస్కారం చేసినప్పుడు ముత్తైదువుగా పాపిట ఉండాలి. ఈ పాపిటతో నమస్కారం చేస్తున్నారు. ఆ తల తగిలించగానే ఈ పాపిట అమ్మవారి పాదాలకు తగిలింది. సహజం కదా, అలా దండం పెట్టాలి అమ్మవారి పాదాలకి. ఆ పెట్టగానే ఆవిడ పాదాలకి పారాన్ని పెట్టుకుంది. పైగా ఇంతవరకు కుంకుమ పూజలు అన్నీ జరిగాయి. అది కాస్త వాళ్ళ సీమంతానికి అంటిందిటండి. అక్కడ అమ్మవారి పాదాబ్జ ధూళి అంటే పాదపద్మాలకి ఉన్నటువంటి ఆ ధూళి, ఆ ధూళి అనేది కుంకుమ వల్ల వచ్చింది కావచ్చు, లోక సంచారం వల్ల వచ్చింది కావచ్చు, పూజాదుల వల్ల వచ్చింది కావచ్చు. ఏదైనా అమ్మ పాదాలకు ఉన్నటువంటి ఆ ఎర్రని ధూళి ఆ నమస్కరించిన వేదకాంతల యొక్క పాపిటికి సింధూరంలా అంటిందిటండి. ఇక్కడ ఈ చెప్పడంలో ఎన్ని చెప్పాడో ఇక్కడ చూడండి. అందుకే భావించడం చేత కాకపోతే తరించలేమండి మనం. ఇక్కడ భావుకత ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతమైన కవిత్వం చెప్పాడు. ఒక్క మాటలో ఎన్ని బోధించవచ్చో దీనిలో అర్థం చేసుకోండి. అందుకే ఈ మాటకి ఇంకా ఎక్కువ ఏకాగ్రత అవసరం, ఇంకోటి లేదు. ఇప్పుడు ఈ మాటలో మనకు ఎన్ని కల్పించాయి? వేదములంటే మనందరం గౌరవించేది. ఆ వేదములు అమ్మవారి ఆజ్ఞని పాటిస్తాయి. అందుకే కదా ఆజ్ఞ పాటించే వాళ్ళు వెళ్ళి పాదాల మీద పడి దండం పెడతారు. అమ్మవారు ఆజ్ఞారూపములుగా వచ్చేవి, అవి మనల్ని శాసిస్తున్న వేదాలు. వేదాలు అమ్మ ఇచ్చిన శాసన రూపములు. అందుకే వేదకాంతులందరూ నిత్యం అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? వేదములు ఎప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాయి, అమ్మవారిని ప్రతిపాదిస్తున్నాయి. శృతి సంస్తుత వైభవ, మళ్ళీ వస్తాం మనం. వేదములు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాయి. స్తుతించడంలో ఆరాధనే కనుక అంతా స్తోత్రం దండం పెట్టండి. దండం పెట్టగానే ఇక్కడ అంటిందిట. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే స్త్రీకి, అందులో సువాసినైన స్త్రీకి ఐదవతనమే అందం. అంతే కదా, భర్త ఉన్న స్త్రీకి ఐదవతనం అందం. ఆ ఐదవతనం యొక్క సౌందర్యం కనబడుతూ ఉంటే గౌరవం. అందుకు వేదకాంతలకి ఐదవతనం సౌందర్యం ఎక్కడ వచ్చింది? పాపిడి సింధూరం పెట్టుకోవడం వల్ల వచ్చింది. దాంతో నిండుతనం వచ్చింది వాళ్ళకి. కనుక వేదకాంతలకి నిండుతనం అమ్మవారి పాదాల వల్లనే వచ్చినది. ఇది చెప్పడం ఇక్కడ. ఆ నిండుతనం ఇచ్చింది, వేదానికి నిండుతనం ఇచ్చింది అమ్మవారి యొక్క పాదం. ఇది ఒక భావం. ఇంకో భావం మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం చూడండి. పాపిట అంటే శిరస్సుకి ఉంటుంది కదా, కనుక వేదములన్నీ కలిపి ఒక స్త్రీగా భావన చేస్తే, శిరస్సు అనేది భావన చేస్తే, ఇప్పుడు శిరస్సు ఒక మానవుడికి శిరస్సు చివరి భాగం కరెక్ట్గా, అంటే పాదం చివరి భాగం అంటాం మనం, కాదు. చెట్టుకు చివరి భాగం అంటే కొమ్మలని చెప్తాం కానీ వేళ్ళని చెప్తామా? అవునా లేదా? అదేవిధంగా చెట్టుకు పాదపం అని పేరు కూడా ఉన్నది చూడండి. అంటే పాదములే మూల భాగం, చివరి భాగం కొమ్మలు. అలాగే మానవుడికి మొదటి భాగం పాదం, చివరి భాగం శిరస్సు. చివరి భాగము అంటే అంత భాగమే కదా, కనుక వేదములకు అంత భాగమే శిరస్సు, కనుక వేదాంతము అని అర్థం. అందుకే తలలు తాటించారు అంటే అర్థం శృతికాంతల తలలు అంటే ఉపనిషత్ జ్ఞానము అని అర్థం. అది చెప్పడం. వాటి యందు ప్రతిపాదింపబడుతోంది అంటే ఉపనిషత్తులని ఏది పరమార్థంగా చెప్తున్నాయి? ఆత్మజ్ఞానమే పరమార్థంగా చెప్తున్నాయి, బ్రహ్మం అనే దాన్నే పరమార్థంగా చెప్తున్నాయి. అందుకే నిగమ మహార్థముల్ జగము నిండెను, తన్ నిగమంత వైఖరుల్ నిగముచయమ్ము కన్న హవణించెను అంటున్నారు విశ్వనాథ వారు. నిగమ మహార్థముల్ జగము నిండెను. ఈ వేద జ్ఞానమే ప్రపంచమంతా నిండిపోయింది. వేదము కంటే గొప్పగా ప్రకాశిస్తోంది. ఎందుకంటే మన శరీరంలో అన్నిటికంటే గొప్ప ముఖమే కదండి, అందుకే ఉపనిషత్తే వేదంలో గొప్పది. అందుకే నిగమ మహార్థముల్ జగము నిండెను, తన్ నిగముచయమ్ము కన్న నిగమాంతమ్ములు హవణించెను అన్నారు ఇక్కడ. తన్ నిగమచయమ్ము కన్నా, ఆ వేదముల కంటే నిగమాంతము హవణించరు. ఇంకా శోభగా ఉందట. తన్ నిగమాంత చూడమై తగిలను బ్రహ్మనాభడు పదార్థము. ఎంత గొప్పగా చెప్పాడు. తన్ నిగమాంత చూడమై, ఆ వేదాంతముల యొక్క పాపిటి యందు తగిలను బ్రహ్మనాభడు పదార్థము. అక్కడ తగులుతోంది బ్రహ్మ అనే పదార్థం. ఆ పదార్థము అమ్మ కాలి కొనగోటి రుచితే రుచిమంతము, ఇదేమి చిత్రము అన్నారు ఇక్కడ. ఎంత గొప్ప మాట చూడండి. ఆ బ్రహ్మ పదార్థము అమ్మ కాలిగోటి కొన కాంతి వల్ల ప్రకాశిస్తోందండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అమ్మ పాదాలను ఆశ్రయించకపోతే బ్రహ్మజ్ఞానం ప్రకాశించదు అని చెప్పడం ఇక్కడ గొప్ప విషయం. అందుకే ఇక్కడ మీరు పరిశీలించవలసింది వేదాంతం ఎందుకు గొప్పదైంది? పరతత్వాన్ని చెప్తుంది కనుక. అయితే ఇంత చేసి పాదాలను ఆశ్రయిస్తే వేదాంత కాంతలకి ఏం దొరికింది?
పాదధూళి అంటే వేదములు ఎందుకు కనబడుతుందండి? పాదధూళి మాత్రమే. పాదధూళి వేదాల్లో కనబడుతున్నాయంటే పాదం ఎక్కడుంది? అమ్మవారిని పాదాలకి తల తాటిస్తే సింధూరం అంటుకుంది. అమ్మ పాదధూళి సింధూరంగా అంటింది అంటే పాదాలు ఎక్కడున్నాయి? ఇంత చేస్తే ఇక్కడ సింధూరమే ఉంది కానీ పాదం లేదు. అంటే దీనిపైన ఉంది పాదం అనమాట. అంటే అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు కూడా బ్రహ్మ పదార్థాన్ని తెచ్చి చేతిలో పెట్టకు, నీకు బ్రహ్మ పదార్థం గురించినటువంటి ప్రకాశాన్ని ఇస్తాయి, విచారణ చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాయి. అది ఆధారం చేసుకుని నువ్వు సాధన చేసి బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోవాలి. అందుకే వేదాంతములందు బ్రహ్మ పదార్థ విచారణ జరుగుతుంది. ఆ విచారణ అనేది కూడా అమ్మ పాదముల నుంచి వచ్చిన ధూళే. అయితే అమ్మ పాదాల నుంచి ఏ ధూళి వస్తుంది? ఇది కూడా ఆలోచించాలి. ధూళి అంటే ఈ మట్టి ధూళి కాదు. అందుకే పాదాబ్జ ధూళిక అని మాట వేశాడు. పాద పద్మము యొక్క ధూళి అంటే బయట నుంచి వచ్చి పడేది కాదు. పద్మానికి ధూళి అంటే ఆ పద్మానికి సహజంగా కేశరాలను వస్తాయి, దాని ధూళి. ఇది ఒక అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక అర్థం ఏంటంటే అమ్మ పాదాల ధూళి మట్టి ధూళి, ఇసుక ధూళి కాదు, కాంతి ధూళి. ఇది తెలుసుకోండి, కాంతి ధూళి. కాంతి ధూళి ఎప్పుడైనా కాంతి కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు చిన్న చిన్న ఆ కిరణ జాలములు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అమ్మ పాదాబ్జ ధూళి అంటే అమ్మ పాదములు బ్రహ్మ పదార్థమైతే ఆ బ్రహ్మ పదార్థం యొక్క జ్ఞానపు కాంతి పుంజమే పాదాబ్జ ధూళి. ఆ కాంతి పుంజములు ఎక్కడ చెప్పబడుతున్నాయి? వేదాంతమునందు చెప్పబడుతున్నాయి. వేదాంతం ఎక్కడుంది? వేదము యొక్క శిరస్సే. వేదం ఎవరు? అది స్త్రీమూర్తులు, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఇంత అందంగా వివరించి చెప్పాడు. అందుకే శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఈ మాటలో మరొక అర్థం ఏంటంటే వేదములు కూడా పరమాత్మని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయే కానీ పరమాత్మను అవి కూడా సంపూర్ణంగా చెప్పలేవు. ఎందుకంటే అంతా అవి వెళ్ళి తల తగిలిస్తే అమ్మవారిని చూడడమే కష్టం, పాదాలను పట్టుకోవడం మరీ కష్టం, తల తాటించడం ఇంకా కష్టం. ఆ భాగ్యం వేదమునికే దొరికింది. అంటే అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళగలిగే శక్తి వేద విజ్ఞానానికి మాత్రమే ఉంది. అది తెలుసుకోవాల్సింది. అక్కడ దాకా వెళ్ళింది. అక్కడ దాకా వెళ్ళినా ధూళి లభించిందంతే. వాడు అవే పట్టుకుని వాటికి పాదం లభించింది, వచ్చేసాయి. మనకు చూపిస్తున్నది ఆ ధూళే. కనుక మనకి వేదాంతమునందు కనబడుతున్నదంతా ఆ పరబ్రహ్మ పదము యొక్క కాంతి ప్రసారమే. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అంత గొప్ప విశేషాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అందుకే శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక.